హలో ప్రియులలు, ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం ఒక న్యూ లెటర్ తోటి యాక్టివిటీని స్టార్ట్ చేద్దామా? మీరందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్న వాళ్ళు షో మీ యువర్ థమ్స్ అప్ చిల్డ్రన్. నేను డబల్ రెడీగా ఉన్నా చూడండి, నేను 2 థమ్స్ అప్ని చూపిస్తున్నాను. ఓకే, ఏ లెటర్, బి లెటర్, సి లెటర్, డి లెటర్, ఈ లెటర్తో ఈ 5 లెటర్స్తో మనం యాక్టివిటీస్ని కంప్లీట్ చేసేసాం. మరి ఈ ఆఫ్టర్ ఏమొస్తుంది నాన్న? ఏ లెటర్ వస్తుంది? వెరీ గుడ్, ఎఫ్ లెటర్ వస్తుంది. మరి ఎఫ్ఆర్ ఏంటి? ఏదైనా చెప్పగలరా? ఏదైనా వర్డ్ చెప్పగలరా? మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, మరి ఎఫ్ఆర్ ఏంటో తెలుసా మీకు? వెరీ గుడ్, ఎఫ్ఆర్ ఫిష్ కూడా ఉంది కదా. మరి అదేవిధంగా ఎఫ్ఆర్ మరి మెమొరీ వర్స్ ఏముందో మీకు తెలుసా నాన్న? న్యూ టెస్టిమెంట్లో లూకా సువార్తలో 1st చాప్టర్ 37th వర్డ్స్లో ఒక వాక్యం ఉంది తెలుసా మీకు? ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్. ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్. లూక్ 1:37. దేవునితో మనకు సమస్తము సాధ్యమే అన్నమాట. మన దేవుడు చాలా గొప్పవాడు కదా, ఏది అసాధ్యమైనది ఏది లేదు, దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనము ఆ మెమరీ వర్క్ సంబంధించిన యాక్టివిటీని చేద్దాం. మరి నేను రెడీగా కొన్ని కలర్ పేపర్స్ని తీసుకొని వచ్చాను. మరి నేనైతే ఫస్ట్ వైట్ కలర్ పేపర్ని తీసుకున్నాను. మీకు ఏ కలర్ పేపర్ అంటే ఇష్టమో మీరు కూడా ఒక పేపర్ని తీసుకొని వచ్చేయండి. త్వరగా నాతో పాటు స్టార్ట్ చేయండి. ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో చూద్దామా? చూడండి, నేను ఇట్లా ఒక పేపర్ని తీసుకున్నాను, వైట్ కలర్ పేపర్ తీసుకొని నీట్గా దీన్ని ఇలా సైడ్కి కొంచెమే, ఇలా సైడ్కి ఇలా కొంచెమే ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని టేర్ చేయండి. దీన్ని ఇప్పుడు టేర్ చేయండి చిల్డ్రన్. మీరు ఇలా టేర్ చేసేటప్పుడు ఓన్లీ హాఫ్కి మాత్రమే టేర్ చేయండి. ఇలా కొంచెం చాలు, ఇంత చాలు. ఓకేనా? ఈ హాఫ్ మాత్రమే టేర్ చేయండి చిల్డ్రన్. ఇట్లా హాఫ్ పేపర్ని మనం టేర్ చేసాం కదా, ఈ హాఫ్ పేపర్లో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఒక హిల్ని డ్రా చేయండి, ఒక కొండను ఇలా డ్రా చేయండి. నేను ఎలా డ్రా చేస్తున్నానో నాతో పాటు మీరు కూడా ఇలా డ్రా చేయండి. చాలా ఈజీ అండ్ సింప్లీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈరోజు మన క్రాఫ్ట్. ఓకేనా? ఎవరు ఫస్ట్ చేశారు? ఎవరు ఫస్ట్ చేసేస్తున్నారు? కామెంట్ చేయండి నాన్న. ఇలా హిల్ వేసాం కదా, వేసిన తర్వాత ఇలా ఈ పైన క్రాస్ సింబల్ని వేయండి. క్రాస్ సింబల్ వేసేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఇలా ఒక బాక్స్ వేయండి నాన్న. ఇలా మిడిల్లో మనము ఇలా బాక్స్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ పైన నీట్గా ఇలా వేయండి, ఇలా డ్రా చేయండి ఫాస్ట్గా నాన్న. ఇప్పుడు మనది కంప్లీట్ అయింది కదా, ఈ మిడిల్లో మీరు ఏం చేస్తారంటే మెమరీ వర్డ్స్ని రాయండి. ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్ అని రాసి వీటన్నిటికి కూడా కలర్స్ వేయండి. మీకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ వేయండి. మామూలుగా అయితే హిల్కి మనం బ్రౌన్ వేస్తాం, క్రాస్కి కూడా మనం బ్రౌన్ వేస్తాం. ఇక్కడ అంతా కూడా మీరు గ్రీన్ కలర్ వేయండి. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇక్కడ కూడా లోపల ఈ కింద సైడ్న గ్రీన్ కలర్ని కూడా వేయండి. ఫాస్ట్గా వేయండి, ఫాస్ట్. పిల్లలు, మనం ఇప్పుడు ఇదంతా కలర్ వేసేసుకున్నాం, మెమరీ వర్డ్స్ కూడా రాసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ ఇదే సైజులో, ఇక్కడ ఎలా అయితే ఎంత అయితే మనకు పొడవు ఉందో అంతే సైజులో మనం ఇక్కడ మిగిలిన రిమెంబర్ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని మనము ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఏ షేప్లో అయితే ఉందో ఈ షేప్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కట్ చేసేసేయండి. ఇది మాత్రం ఫోల్డింగ్తోనే ఇలానే ఉండాలి. ఓకేనా? దీన్ని ఇలా ఫోల్డింగ్లో పెట్టి దీన్ని ఇలా కట్ చేయండి. ఓకే నాన్న, ఇలా మనము ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ని మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మన రెఫరెన్స్, మెమరీ వర్డ్స్ రెఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. లూక్ 1:37 అని చెప్పి రాసిన తర్వాత దీన్ని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. తర్వాత మీ దగ్గర బ్లాక్ కలర్ స్కెచ్ ఏదైనా మార్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ అన్నిటిని కూడా నీట్గా వేయండి. సో ఫైనల్గా మనం ఇక్కడ బార్డర్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం రెఫరెన్స్ రాసేసుకున్నాం. దీన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలంటే మార్కర్ కానీ స్కెచ్ హెల్ప్ కానీ తీసుకొని మీరు ఇక్కడ చూడండి, ఓపెన్ అని రాసేయండి. ఓకే,
సో ఇది మన ఈరోజు ఎఫ్ లెటర్ యొక్క మెమొరీ వర్డ్స్. చూడండి, ఇలా మనము ఓపెన్ అని ఉంది కదా, ఈ ఓపెన్ అని చేసిన దాన్ని మనం ఇలా ఓపెన్ చేస్తూ వచ్చినప్పుడు మన రెఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మన మెమొరీ వర్డ్స్ వస్తుంది. ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్. ఓకేనా, మనకు చేత కాదు, ఇది నేను చెయ్యలేను అని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మనం దేవుని సహాయాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటూ వస్తామో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. ఈరోజు మన యాక్టివిటీ ఇది మీకు కావాలి అంటే ఇంకా మనము ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటున్నాయి కదా, ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని నీట్గా కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటో తెలుసా స్పెషల్, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు కదా, అమ్మ నాకు ఎక్కువ హోంవర్క్ ఉంది, నేను చేయలేను, ఇది నా చేత కాదు, ఈ వర్క్ నేను చేయలేను అనుకుంటారు కదా, వాళ్ళందరికీ మీరు చిన్న గిఫ్ట్ లాగా దీన్ని ఇలా చేసి నీట్గా మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ అయినా పెట్టి ఇవ్వచ్చు, లేదు అంటే మామూలుగా ఇలా సింపుల్గా అయినా ఇలా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు డైలీ వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని చూసుకుంటూ చాలా ధైర్యంగా ఉంటారు. ఓకేనా చిల్డ్రన్, మళ్ళీ మనము కొత్త లెటర్ యాక్టివిటీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు అందరికీ ప్రైజ్ లార్డ్.